మీరు అడగొచ్చు అసలు ఇంత కేసెస్ పెరగడానికి కారణం ఏంటి? ఏంటంటే ప్రధానంగా ఈ ప్రధాన చర్చ ఏంటంటే ఎందుకు ఇంతగా పెరుగుతున్నాయి? చూడండి, క్యాన్సర్‌కి మనం ఆలోచిస్తే ఇన్సిడెన్స్ పెరగడానికి మెయిన్ కారణం లైఫ్ స్టైల్. లైఫ్ స్టైల్. మన జీవన విధానం చాలా ప్రాముఖ్యమైన కారణం. మీరు అడగొచ్చు లైఫ్ స్టైల్‌లో ఏంటి అంత మార్పు వచ్చింది? చూడండి, మన అలవాట్లు మార్పు వచ్చినాయి. తినే తిండిలో మార్పు ఉంది. పీల్చే గాలిలో మార్పు ఉంది. త్రాగే నీళ్ళలో మార్పు. అంత కలుషితమైనదే కదా ఈ రోజుల్లో. అవును అండి. పొల్యూటెడ్ వాటర్ కావచ్చు, పొల్యూటెడ్ ఫుడ్ అంటే పెస్టిసైడ్స్తో కూడిన ఫుడ్ కావచ్చు, ఈవెన్ మన లైఫ్ స్టైల్ చూడండి. అంటే ఆ అలవాట్ల గురించి చెప్పాను కదా, టొబాకో కన్సంప్షన్ 40% క్యాన్సర్లు టొబాకో వల్ల వస్తాయి. 40% ఒక టొబాకోని ఎలిమినేట్ చేస్తే 40% క్యాన్సర్ మనం ఎలిమినేట్ చేయొచ్చండి. టొబాకో స్మోకింగ్ కావచ్చు, లేకుంటే టొబాకో చూయింగ్ కావచ్చు. రైట్, అది ఒకటి. అది కాకుండా ఆల్కహాల్ కన్సంప్షన్ ఇటీవల మీరు చూడండి, మన హైదరాబాద్లో మీరు చూడండి, గల్లీల్లో కూడా ఇప్పుడు నంబర్ ఆఫ్ పబ్స్ కానివ్వండి, లిక్కర్ కన్సంప్షన్ అనేది ఆ గవర్నమెంట్కి చాలా ఎక్కువ ఆదాయం ఇచ్చేటువంటి మెజారిటీ ఆదాయం ప్రభుత్వాలకి. అంతే కదా. సో అంటే ఎంత సాడ్లీ మనం ఒకవైపున ప్రభుత్వం మంచి ఆరోగ్యం ప్రజలకు ఇవ్వాలనుకుంటున్నాం, కానీ మనం ఇఫ్ యు లుక్ అట్ ద లైఫ్ స్టైల్ చూస్తుంటే మరి టొబాకో, ఆల్కహాల్, ఇది కాకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్. కోవిడ్ వచ్చిన తర్వాత కూడా కూర్చున్న చోట అన్నీ వచ్చేస్తున్నాయి. ఫిజికల్ యాక్టివిటీ లేదు, శారీరక వ్యాయామం లేదు, అన్నీ కూడా ద ఫింగర్ టిప్లో మనకు వస్తూ ఉన్నాయి. సో దీనివల్ల కూడా ఇక క్యాన్సర్ యొక్క సంఖ్య అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది. డాక్టర్ మీరు చెప్తుంది కీలకమైంది. టొబాకో లేదంటే ఆల్కహాల్, ఈ రెండు తీసేస్తే ఎంత శాతం పడిపోద్దండి? మినిమం 50 to 60% వరకు మనం నివారించవచ్చు రెండు క్యాన్సర్, ఎస్, అన్ని రకాల క్యాన్సర్లకి. ఎస్. అండ్ మీకు ఒక సింపుల్ ఫార్ములా చెప్తాను, మీరు అడిగారు కాబట్టి ఇది రైట్ థాట్ ఐ షుడ్ షేర్. నేను దీన్ని 4-4-80 అనే ఒక ఫార్ములా ఉంది. 4 మనం మార్చుకోదగ్గ రిస్క్ ఫ్యాక్టర్స్, మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ 4 జబ్బులకు దారితీస్తుంది. దానివల్ల 80% ఆఫ్ ద డెత్స్ జరుగుతూ ఉన్నాయి. 4 రిస్క్ ఫ్యాక్టర్స్, 4 డిసీజెస్, 80% ఆఫ్ ద డెత్స్. దానికే 4-4-80 అంటాను. ఈ 4 ఏంటి అని మనం ఆలోచిస్తే, నంబర్ 1 అందరికీ తెలిసినట్టుగా టొబాకో, రైట్, టొబాకో కన్సంప్షన్. నంబర్ 2 అన్లిమిటెడ్ ఆర్ ఎక్సెస్ కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్. నంబర్ 3 ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, శారీరక వ్యాయామం లేకపోవటం. నంబర్ 4 అనుకుంటే, అంటే 4th వన్ ఏంటంటే మనకు టొబాకో అయిపోయింది, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ తర్వాత ఫుడ్ అంటే ఫ్యాటీ డైట్ కానివ్వండి, యూనో అన్హెల్దీ డయట్, ఆరోగ్యానికి హాని చేసేటువంటి ఆహారం తీసుకోవడం. అందులో చాలా మంది అంటారు కదా, యు ఆర్ వాట్ యు ఈట్, మనం ఏం తింటాం అది అవుతాం అనమాట. ఓకే. సో టొబాకో, అన్హెల్దీ డయట్, ఆల్కహాల్, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, ఈ 4 రిస్క్ ఫ్యాక్టర్స్. నేను ఎందుకు దీన్ని స్ట్రెస్ చేస్తున్నానంటే, ఈ 4 కూడా మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. ఓకే. అంటే ఇది జెనెటిక్ గా వచ్చింది కాదు. ఓకే. ఫ్యామిలీలో రన్ అవుతుంది అందుకు వచ్చింది, నేనేం చేయలేను అనే పరిస్థితి కాదు ఇది. ఇది మన చేతుల్లో ఉంది. వీటిని మార్చగలిగే శక్తి, వీటిని వదిలేసేటువంటి శక్తి మన చేతిలో ఉంది. టొబాకో ముట్టాలా వద్దా మనం ఎవరిని అడగక్కర్లా. ఫిజికల్ యాక్టివిటీ చేయాలా వద్దా, రైట్, డయట్ ఏ తినాలి, ఆల్కహాల్ గురించి ఏంటి. సో ఈ 4 ఒక రిస్క్ ఫ్యాక్టర్ అలవాట్ల వల్ల 4 జబ్బులు వస్తాయి. ఒకటి క్యాన్సర్, రెండవది మనకి డయాబెటీస్ మెలైటస్, ఈరోజు ఇండియా ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ డయాబెటీస్ అంటాం, రైట్. మూడోది హార్ట్ డిసీజెస్, కార్డియోవాస్కులర్ డిసీజెస్. 4వది లంగ్ ఇష్యూస్, పల్మనరీ డిసీజెస్. ఈ 4 జబ్బులు, క్యాన్సర్, డయాబెటీస్, హార్ట్, తర్వాత లంగ్, ఈ 4 జబ్బులు అకౌంటింగ్ ఫర్ ఎంతవరకు అంటే 80% ఆఫ్ డెత్స్ ఆర్ బికాస్ ఆఫ్ దీస్ 4. అంటే ఈ 4ని మనం ఆపగలిగితే 80% ఆఫ్ మోర్టాలిటీని ఆపగలం. అంటే రిజల్ట్స్ ఇవన్నీ కూడా ఏంటి, ఈ రోజు ఆపితే రేపు రిజల్ట్ కనబడదు. ఇవన్నీ కూడా ఒక లాంగ్ టర్మ్ గా, సస్టైన్డ్ గా, మరి ప్రజలందరూ కలిసి వచ్చి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా మనం మంచి అవుట్కమ్స్, అంటే మంచి లైఫ్ స్పాన్ బాగా ఉండటానికి, నార్మల్ హెల్దీగా ఉండటానికి ఆస్కారం ఉంది. అందుకే దీన్ని 4-4-80, 4 మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ లీడ్ టు 4 నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అకౌంటింగ్ ఫర్ 80% ఆఫ్ ద మోర్టాలిటీస్. సో దీన్ని మార్చుకోగలిగితే, నా యొక్క స్పెషల్ మెసేజ్ ఎస్పెషలీ బిగ్ టీవీ ప్రేక్షకులకి ఏంటంటే, ఈ 4 మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ మీలో ఉన్నాయా? ఉంటే దయచేసి మానేయండి, మార్చుకోండి లైఫ్ స్టైల్.